డెన్నులో బొమ్మలు చాలా చేశారు నిజానికి. కరోనా కాలంలో కూడా ఆయన అసభ్యమైన అశ్లీలమైన సినిమాలు అంటే మీకెందుకు, నా ప్రజలు ఒప్పుకోవచ్చు, నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్తే మనమేం చేయలేం. ఎందుకంటే కోర్టులు కానీ పెద్దలు కానీ సమాజం కానీ నాయకులు కానీ కొన్ని మంచిది కాదని చెప్తుంటారు. అలాంటివి కొన్ని ఆయన చేశారు. కాళ్ళు నాకాడు ఒకటి కాదు కదా, ఇవన్నీ చాలా ఏమంటే తెలివైన వాడు కాబట్టి జనం కొంచెం చూసి చూడనట్టుగా వదిలేయటం తప్ప. కానీ గత కొంతకాలంగా ఆయన తనను చూసి తనే ఏడ్చుకునే పరిస్థితిలో పడిపోయాడు ఇంకా. అంతే కదా. నేను మొన్న కూడా చెప్పా, వాట్ ఏ ఫాల్ ఆర్జీవి అన్నట్టుగా ఆయనే ఇక్కడ ఇప్పుడు మద్దిపాటి స్టేషన్లో ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఏం పెట్టారు ఏంటి అన్నది, ఆయన కోర్టుకు వెళ్ళారు, మధ్యలో కొంత ఉపశమనం వచ్చింది, కానీ తగ్గారని చెప్పాలి మనం. ఎందుకంటే ఆయన ఏమీ కాదు, కోర్టులను ఎదుర్కొన్నారు, లేకపోతే ఆయన డెన్ దగ్గర లేకపోతే ఆయన ఇంటి దగ్గర పోలీసులు వెళ్తే ఆయన ఉన్నారా లేదా, అసలు నన్ను ఎవరు వచ్చారు, నాకు నోటీస్ ఇవ్వలేదు, చాలా విధాలుగా కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు. నేను అనుకోవడం ఆర్జీవి కౌంటర్ ఆపరేషన్స్ అన్నీ ఏమీ ఫలించలేదు. కోర్టు కనీసం ఆయన రక్షణ ఇచ్చిందే కానీ శాశ్వతంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని చెప్పడానికి కోర్టు నిరాకరించింది. సో ఇలాంటి సమయంలో ఆయన అనివార్యంగా ఇప్పుడు హాజరవుతాను అని చెప్తున్నాడు. అయితే హాజరవుతాను కానీ నన్ను ఆన్లైన్లో తీసుకోమని ఇదివరకు షరతు పెట్టాడు. అంతకుముందేమో అసలు నాకేం నోటీసే రాలేదు అన్నారు దశల వారీగా. ఆ తర్వాత వస్తాను కానీ ఆన్లైన్లో తీసుకోమన్నారు. భయం లేదనుకుంటూనే ప్రొటెక్షన్ కోసం కోర్టుకు వెళ్ళారు. ఒకటి కాదు, ఆయన చాలా విన్యాసాలు చేశారు. కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా, అవన్నీ బహిరంగంగా మాట్లాడి మీరు రాజకీయాల్లోకి ఎందుకు తలదూర్చారు? మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, అప్పుడు నేను ఇంకా రాజకీయాలు మాట్లాడను అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ. ఈ సమయంలో కూడా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. అవి వివాదాస్పదంగా వికృతంగా ఉండకూడదు అనేది ఒకటి. రెండవది నేను తనకు తనే మాట్లాడినని చెప్పి మళ్ళీ దాని వైపే వెళ్ళటం ఒకటైతే నిజం. సార్ వీళ్ళ అసలు భయం లేదన్నా, లేకపోతే ఎందుకు మనెవడో ఏం చేస్తారని అన్న రెక్లెస్సా? అంటే వాళ్ళు ఎంచుకున్న జీవన శైలి దాని ద్వారానే వాళ్ళు ఉండగలుగుతారు. ఇప్పుడు కొంతమంది అంటారు, వాస్తవంగా చెప్పాలంటే సినిమాల కంటే రాజకీయాలు చూడటం ఎక్కువగా జరుగుతుంటుందండి, రాజకీయాలే చాలా తమాషగా ఉన్నాయి సినిమాల్లో కంటే. కాబట్టి ఈ మీడియా అనండి, సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు, సినిమాల వాళ్ళకి సంబంధించిన కొంతమంది అంటే నేపథ్యం ఉన్నవాళ్ళు, ఉదయాన్నే ఒకడు మాట్లాడుతున్నాడండి డైరెక్టరు, చెత్త మాట్లాడుతున్నాడు. ఆ గీతాకృష్ణ అంట, నాకు పేర్లు కూడా నేను ఎప్పుడు చెప్పను. మొన్న ఏబీవీ మాట్లాడిన దాని మీద నేను ఆ క్యాస్టిజం అది దాని మీద నేను చెప్పాను. ఇతనేంటి మళ్ళీ ఆ కుల వాళ్ళందరూ అంతే అది ఇదని మళ్ళీ ఈయన చెప్తున్నాడు. అసలు ఏది పడితే అది మాట్లాడడం, దాంతో కొన్ని వేలో లేదా వ్యూసో ఏవో వస్తాయి. చలామణి కావడానికి రాజకీయాలు మాట్లాడటము, కులాల గురించి మాట్లాడడం చాలా ఆకర్షణీయమైన దీనిలాగా ఉంది. కొంతమంది షార్ట్ కట్, చీప్ కట్, ఇంకా చెప్పాలంటే పొలిటికల్ షార్ట్ కట్, పొలిటికల్ చీప్ కట్కు కలెక్షన్స్కి కూడా ఇది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఆగదు కదా. ఇప్పుడు వ్యూహం సినిమా ప్రసారానికి సంబంధించి ఆ డిజిటల్ కార్పొరేషన్తో చేసుకున్న ఒప్పందము, దానికోసం ఏదో 2-3 ఈయన లేదా ఈయన తరఫున మేనేజరా, ఈ మేనేజర్ల వ్యవహారాలు అందరికీ తెలుసు. శ్రీదేవి, అమితాబ్ బచ్చన్ కూడా వాళ్ళ జీతం చాలా తక్కువగా ఉంటుంది. వర్మ అనే ఆయన వాళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నట్టు, వర్మ దగ్గర వీళ్ళు ఉన్నట్టు ఏదో ఉంటుంది, కానీ ఇదేదో కన్సల్ట్ ఈ పద్ధతిలో. కాబట్టి ఎవరి చేతులు మారాయనేది వేరే విషయం, కానీ ఒక అధికారికంగా ఒక వ్యవస్థను ఉపయోగించడానికి రామ్ గోపాల్ వర్మ ద్వారా పెద్ద ప్రయత్నం జరిగింది. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఇవన్నీ ఒక కొలికి వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మటుకు ఈ అసభ్య పోస్టులు, అవాస్తవ పోస్టులు అన్న దాని మీద దృష్టిలో పెట్టుకున్నారు. పోలీసులు అవి చూపించి అడుగుతారు, ఇవి మీరే పెట్టారా లేదా. ఈ పద్ధతిలో అడిగినప్పుడు లేదనో, నాది హ్యాక్ అయిందనో లేదా ఫేక్ అనో ఇట్లాంటివి చెప్పొచ్చు. లేదంటే నేను పెట్టాను, అందులో తప్పేముందని కూడా వాదించవచ్చు. ఏం చేస్తారో మనం చూడాలి. ఇప్పుడు హాజరవుతాను అంటున్నారు కాబట్టి నేరుగా హాజరవుతారా, మళ్ళీ ఆన్లైన్లో విచారించండి. నేను కోర్టుకు వెళ్ళింది కూడా అందుకోసమే. ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను మొన్నే చెప్పా కదా, ఒక విధమైన ఆ రాహుకాలం, నాకేం వాటి మీద నమ్మకం లేదు, కానీ నేను మాట వరుసకు రాహుకాలం అన్నాను. కానీ కొంచెం వర్మ జోష్ దూకుడు తగ్గిందనే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఎంతో కాలం దీన్ని ఇలా ఎదుర్కోగలిగిన స్థితి కూడా ఉండదు. అంటే నడుస్తున్నంతకాలం ఒక విధంగా ఉంటుంది, అది బెడిచి కొట్టినప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. కానీ ఇంతవరకు ఒక దర్శకుడు లేదా కళారంగానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో మోహన్ బాబు లాంటి వాళ్ళ మీద రావటం తప్ప ఈ స్థాయిలో
రాజకీయ సినిమా విషయాలు కలిపి వివాదాలు రావటం వర్మ విషయంలోనే జరిగింది. ఆర్జీవి ఎందుకు అలా అయ్యారో మరి మొన్న ఆయన పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఏమైనా పరివర్తన ఏమైనా వస్తుందేమో చూడాలి. మధ్యపాడులో ఏమైనా పరివర్తన వస్తుందా, వీ హ్యావ్ టు సీ. విమర్శ చేయమన్నాడు సార్, ఎవరినైనా విమర్శ చేయమని నాకేం అభ్యంతరం లేదు. అలాగే నేను ఈ పార్టీ, నేను వైసీపీని బలపరుస్తాను, నాకు జగన్ హీరో, నాకు చంద్రబాబు హీరో, అసలు పవన్ నా ఆరాధ్య దైవం అని ఎవరైనా అనొచ్చు. అలా అన్నందుకు ఇంకొకరు తిట్టడానికి అవకాశం లేదు. అన్నది రైటా తప్ప ఫేక్గా పెట్టకూడదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ కూడా ఇలాంటి ఒక వ్యక్తి కదా. ఇప్పుడు కుంభమేళా జరిగితే అక్కడ మహాకుంభమేళా ఈరోజు దురదృష్టకరంగా అక్కడ 15 మంది చనిపోయినట్టు, ఇంకా ఎంతోమంది గాయపడినట్టు వార్తలు. ఈ తొక్కిసలాట్లు కనీసం ఇవి మేనేజ్ చేయట్లేదు. వీటిని ఎందుకు భక్తి, ఆధ్యాత్మికత, మతము, హిందుత్వ చెప్పేవాళ్ళు ఎందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోరు? నా దగ్గర అయితే ఒక జాబితా ఉంది, 100 మంది చనిపోయిన ఘటనలు. ఈ రోజు 10 కోట్లు వస్తారటండి. 10 కోట్లు 15 కోట్లు అవి చెప్తున్నారు, నిజమే. మరి అటువంటిప్పుడు మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇంతమంది వస్తారు, అంతమంది వస్తారని మీరు చెప్తున్నప్పుడు మీరు దానికి సంబంధించిన రూట్ అంత అధ్వానంగా ఉన్నామా మనం? విశ్వగురు ఈ స్థాయిలో మనం చెప్పుకునే వాళ్ళం, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోం మనం? నాకేమి చాలా బాధాకరం. ఉదాహరణకు చూడండి, 2013 కుంభమేళాలో 42 మంది చనిపోయారండి. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బోలే బాబా దాంట్లో గత సంవత్సరం 121 మంది అండి. 2008 చాముండేశ్వరి దేవాలయంలో తొక్కిసలాట్లో 224 మంది అండి. 420 మంది గాయపడ్డారండి. చెప్పాలంటే నేను మన తిరుపతి నేను చెప్పట్లేదు, తాజా మనకు మొన్న ఈ మధ్య జరిగిన విషాదం. వీటిలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అదే ఒక అంశం అనుకోండి. ప్రకాష్ రాజ్ కుంభమేళాలో స్నానం చేసి నమస్కారం పెట్టాడని ఒక విడుదల చేశారు. నిజంగా ప్రకాష్ రాజ్ భక్తుడే అక్కడికి వెళ్ళి నమస్కారం పెడితే దాంట్లో ఏం తప్పు లేదు, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, కోట్ల మంది పోతున్నారు కదా. కానీ ఆయన పోలేదు. అంటే భక్తుల మతం పేరు చెప్పేవాళ్ళు ఎవరిని గంగానదిని కూడా గంగామాతను కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టు కదా. చెయ్యని ప్రకాష్ రాజ్ అక్కడ చేస్తున్నట్టుగా ఒక ఫేక్ వీడియో పెట్టి దాంట్లో ఆయన మొక్కుతున్నట్టుగా పెట్టి ఇలా చేయడం, ప్రకాష్ రాజ్ చేయడం తప్పు కాదా అని కామెంట్. నిజంగా ఒక ప్రకాష్ రాజు విమర్శించి ఆయన వచ్చి అక్కడ స్నానం చేస్తే వీళ్ళు గర్వంగా కదా చెప్పుకోవాలి. ఎప్పుడు ప్రకాష్ రాజ్ సిగ్గు లేదా మీకు ఇలాంటి అబద్ధం వీడియోలు పెట్టడానికి అని ఆయన చెప్తున్నాడు. అంటే మనం ఇదంతా సోషల్ మీడియా ఇష్యూ కాబట్టి నేను చెప్తున్నా, ఎక్కడెక్కడికో తమకు నచ్చని మనుషులను అభాసు పాలు చేయడానికి, అసహ్యం పాలు చేయడానికి ఏది పడితే అసహ్యకరమైన పనులను చేస్తున్నారు. దానికి మూల్యం చెల్లించాల్సిందే. ఆర్జీవి ఏం చేస్తారు అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి తప్ప. బట్ ఆయన అయితే దానికి జవాబు చెప్పక తప్పని పరిస్థితి మాత్రం వస్తుంది. ఆర్జీవి పరిస్థితి అనేక మంది కనువిప్పు కలగాలని కూడా నేను అనుకుంటాను. అది జీనియస్ అనేది సరిగ్గా ఉండాలి, కానీ అది కొంచెం డైవర్టెడ్ ఆర్ ఇంకో విధమైన జీనియస్ అయితే మారిపోతుంది పరిస్థితి. సార్ ఏంటి చంద్రబాబుపై 500 పేరుతో తప్పుడు కేసులు పెట్టారు. జీవి రెడ్డి గారు మాట్లాడినవి. ఫిర్యాదులో చంద్రబాబు పేరు లేదు. పోలీసులు ఛార్జ్ షీట్ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఫిర్యాదు ఒకటి చేస్తే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు ఉంది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి 1.15 కోట్లు లబ్ధి పొందారు. గత ప్రభుత్వంలో మేము కక్షపూరితంగా కేసులు పెట్టలేదు, స్పందించకపోతే చట్టపరంగా చర్యలు.